శివరాత్రి నాడు జాగారం చేయడానికి గల కారణం కథ సాక్షాత్తు మహాశివుడే పార్వతీదేవితో ఇలా చెప్పాడట. పూర్వం ఒక బోయేవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు మాత్రం ఉదయం నుంచి ఎంత ప్రయత్నించినా ఒక జంతువు కూడా కనపడలేదు. చీకటి పడుతుండగా ఒక సరస్సు పక్కన చెట్టు ఎక్కి కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. కాసేపటికి ఒక ఆడజింక అటుగా వచ్చింది. దానికి విల్లు ఎక్కబెట్టుతుండగా జింక మానవ గొంతులో నన్ను సంహరించవద్దని వేడుకుందట. మాట్లాడే జింకను చూసి ఆశ్చర్యపోయి వదిలేస్తాడు. మరి కాసేపటికి ఇంకో జింక వచ్చి, నేను చాలా సన్నగా ఉన్నాను, మీ ఆకలి తీర్చలేను, అంతకు నీకెవరు దొరకకపోతే నేనే తిరిగి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో మూడవ జాము గడిచేసరికి ఒక మగ జింక వచ్చి, ఇటు 2 ఆడజింకలు వచ్చాయి, నువ్వు వారిని సంహరించవద్దు, నేను వారిని ఆఖరిగా ఒకసారి చూసి తిరిగి వస్తా, నన్ను చంపు అంటుంది. ఇదంతా చూస్తున్న బోయేవాడు జింకలు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక జింక తన పిల్లతో వచ్చి, నేను నా చిన్న పిల్లని ఇంటి దగ్గర వదిలి వస్తా, ఆ తర్వాత నన్ను చంపేయని చెప్పి వెళ్తుంది. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తెచ్చాయి. పైగా ఆ రాత్రంతా అతను కూర్చొని ఉన్నది ఒక మారేడు చెట్టుపై. తెలియకుండానే శివనామస్మరణం చేస్తూ విల్లుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కింద పడేయడం చేస్తాడు. అదే చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వలన మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. ఆ రాత్రి మెలకువగా ఉండడం వలన జాగారణ ఫలితం కూడా వచ్చింది. ఆ పుణ్యకార్యంతో జింకలు పరమేశ్వరుడి అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.